అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఇంట్లోనే ఉండే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. మరి కుంభరాశి వారికి ఇంట్లో ఉండే రహస్య శత్రువు ఎవరు? అసలు కుంభరాశి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీరొక వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకున్నవారు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మీది కుంభరాశి అయినా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వాటిని స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11ది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అంటే మెమరీ ఫుల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క జ్ఞాపక శక్తి వల్ల, మీకున్న మెమరీ పవర్ వల్ల మీరు ప్రతి విషయాన్ని కూడా బాగా నోట్ చేసుకుంటారు, ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకుంటారు. మంచి చెడు ఆలోచన తరువాతనే కార్యసాధన చేస్తారు. మీరు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చాలా హార్ట్ఫుల్గా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. ఆ సమర్థత మీలో ఉంటుంది. మీ యొక్క ఆలోచనల్ని ఎవ్వరికీ తెలియనివ్వరు. చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్కసారి మీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటూనే ఉంటారు. ఈ యొక్క రాశి వారు సున్నిత స్వభావాలు కాబట్టి ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటూనే ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. అంటే వెంటనే నిర్ణయం అంటే ఒక డెసిషన్ ని వెంటనే తీసుకోవడానికి మీరు తడబడుతూనే ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ లో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంటుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని చేపడతారు. కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న డెసిషన్స్ వలన మీకు చాలా మేలు జరుగుతుంది. కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మీకు మంచికి దారి తీస్తాయి. మీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ఎప్పటికైనా సరే ప్రత్యర్థులు అవుతారు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా మీ యొక్క మంచితనము వలన పోటీదారుల్ని కొని తెచ్చుకున్న వారవుతారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగల శక్తి, ఆ యొక్క పవర్ అనేది మీలో ఉంటుంది. అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. అంటే మీ సొంతంగా మీరు ఏదైనా తప్పు చేస్తే మాత్రం, అంటే మీకు తెలిసినా కూడా దాన్ని అసలు మీరు సరిదిద్దుకోవడానికి కూడా అసలు ట్రై చేయరు. గుర్తుపెట్టుకోండి, ఈ బుద్ధి అసలు మంచిది కాదు. ఎందుకంటే మీ తప్పును మీరు గనక తెలుసుకున్న వారైతేనే లైఫ్లో ముందుకెళ్తారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ యొక్క తప్పును సరే వెంటనే ఒప్పుకోండి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే మీరు కోల్పోయిన డబ్బు, పదవి ఇతరులు ఈ యొక్క కారణంగానే మీరు వీరి కారణంగానే పొందారని మంచి పేరును మీరు తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి. మంచి లాభము, చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సక్రమంగా కొనసాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. డబ్బు నష్టాన్ని ఒక్కొక్కసారి మీరు చూసినా కూడా ఆ తర్వాత రికవరీ అవుతారు. అది కూడా మీ యొక్క తెలివితేటల వలన. భూముల విలువ పెరగడం వల్ల మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది మీకు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా ఎక్కువగా వారిని మీరు అధిగమించగలరని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ వెనక వచ్చిన వారు మీకంటే ముందు వెళ్తున్నారని మీరు అలాగే వెనక ఉండిపోకండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి, ఖచ్చితంగా మీరు ముందుకు సాగిపోతారు. ఇకపోతే
కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా మీ యొక్క సొంత శక్తితో మళ్లీ వాటిని తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గము మీద మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కుంభరాశి వారు ముక్కుసెట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ మీ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు. అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో తరచూ చిక్కుకుంటారు. మీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూనే ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో మీకు కూడా తెలీదు. కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం మీకు చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా మీకు ఇష్టం ఉండదు. ఇకపోతే కుంభరాశి వారిది ప్రేమ తత్వం అని చెప్పబడుతుంది. కానీ మీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. మీరు ఎవరైతే ఉంటారో కుంభరాశి వారు ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు. మీ యొక్క సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. మీ యొక్క దగ్గరి బంధువులకు స్నేహితులకు మీ మీద ఎలాంటి ఆపేక్ష అనేది అస్సలు ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. మీ వలన ఇతరులకు కష్టం కలిగితే మీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందంగా ఉంటుంది మీ యొక్క బిహేవియర్ అనేది. ఇదే మీకు బలహీనతగా మారుతుంది. ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని మీరు అస్సలు గ్రహించలేకపోతారు. కాబట్టి చాలా నష్టపోతారు. ఎక్కడికి వెళ్ళినా మీ పంతాను మార్చుకోరు. మీ వ్యక్తిత్వంలో మీకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. మీపై ఆధిపత్య ధోరణిని మీరు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికినా అస్సలు వెనుకడరు. ఆ యొక్క ఉద్యోగానికి మీరు ఇక గుడ్ బై చెప్పేస్తారన్నమాట. కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అతిగా ప్రవర్తించేవారు అన్న పేరు కూడా వస్తుంది. కుంభరాశి వారికి బంధాలు బంధుత్వాలు అనుబంధాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ కాకపోతే మీరు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల కొంతమందికి మీరు దూరం అవుతారు. మీకు మేలు చేసిన వ్యక్తుల్ని గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను మీరు అస్సలు మరవరు. కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. మీ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విద్యల కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేకపోతారు. మీలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వలన మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీ ఈ యొక్క ఆలోచనను మార్చుకోండి. కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ షేర్ చేసుకోరు. తమలోనే కుళ్ళి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మోహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధులు ఎక్కువవుతారు. ఈ మనస్తత్వం వదిలితే మీకు చాలా మంచిది. తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందుకు నిలుస్తారు. మీరు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అలాగే తలనొప్పి, కీళ్ల వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా చాలా అలర్ట్గా ఉండాలి. మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. మరి ఆ రహస్య శత్రువు ఎవరంటే మీ సంతానం. అవును, మీరు వింటుంది నిజమే. మీ కడుపున పుట్టిన బిడ్డలే మీకు భద్ర శత్రువులు అవుతారు. దీంతో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆత్మీయులే మీకు వెన్నుపోటు పొడుస్తారు. మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంట బయట మీకు వాల్యూ లేకుండా పోతుంది. మీ సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయాల్లో మాత్రం అస్సలు తోడుగానే ఉండరు. మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. మీరు అందరూ ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని ఏకగా ఒంటరి వారిగా మిగిలిపోతారు. కానీ మీరు అస్సలు కుంగిపోకండి. గుర్తుపెట్టుకోండి, శత్రు బాధ పోవాలన్నా, మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోండి. అలాగే కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలో కలిసి వస్తాయి.
మీకు ఏ దిక్కు దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వరి అష్టిక పారాయణం, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ అన్ని రకాలుగా మీకు మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది. ఏ విధంగా మీకున్నటువంటి అన్ని రకాల బాధలు పోవాలన్నా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను కూడా పాటిస్తే మీకు ఇప్పుడు మనం చెప్పుకున్న దేవతారాధన చేసినా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా శత్రు బాధ, అది కూడా పోతుంది. ఇన్ని రకాలుగా కుంభరాశి వారికి మేలే జరుగుతుంది. కాబట్టి ముందుగా మీకు ఇంట్లో ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా ఉంటే కనుక ఇప్పుడు మనం చివరిలో చెప్పుకున్న విధంగా మీ యొక్క దేవతారాధన మనం చెప్పుకున్న పరిహారాలు పాటిస్తే మీకు ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకేనండి, కుంభరాశి వారు మరి ఇందుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా మీకు సంబంధించి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సలహాలు, సందేహాలు ఎటువంటివి కావాలన్నా కూడా, ఎటువంటి సందేహాలు పోగొట్టుకోవాలన్నా, మీకు ఎటువంటి సూచనలు, సలహాలు కావాలన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, మరి వీడియో మీకు నచ్చితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.